హనుమాన్ మాలధారణ హనుమత్ దీక్ష భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టే ఓ ఆధ్యాత్మిక ప్రక్రియ. సాధారణంగా ఈ దీక్షను వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి సందర్భంగా లేదా చైత్ర పూర్ణిమ నాడు చేపడతారు. హనుమాన్ మాలధారణలోని ముఖ్య విశేషాలు మరియు నియమాలు తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీక్ష సమయం మరియు రకాలు. భక్తులు వారి వీలును బట్టి 11, 21 లేదా 41 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. మండలం అంటే 41 రోజులు. ఈ దీక్ష అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ధరించే మాల మరియు వస్త్రాలు సాధారణంగా హనుమంతుడికి ఇష్టమైన సింధూర వర్ణం, నారింజ లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. ఇవి శక్తికి, భక్తికి సంకేతం. మాల తులసి మాల లేదా రుద్రాక్షమాలను గురువుగారి సమక్షంలో ధరిస్తారు. ముఖ్యమైన నియమాలు. నిష్ఠ. దీక్షలో ఉన్నప్పుడు భక్తులు కఠినమైన క్రమశిక్షణను పాటిస్తారు. బ్రహ్మచార్యం. దీక్ష కాలమంతా సంపూర్ణ బ్రహ్మచార్యం పాటించాలి. ఆహారం కేవలం సాత్విక ఆహారం, ఉల్లి వెల్లుల్లి లేనిది తీసుకోవాలి. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసి రెండోసారి ఫలహారం తీసుకునేవారు కూడా ఉంటారు. పాదరక్షలు. దీక్షలో ఉన్నంతకాలం చెప్పులు ధరించకుండా నడవాలి. నేలపైన శయనం. మంచం ఉపయోగించకుండా కేవలం చాప మీద మాత్రమే పడుకోవాలి. నిత్య పూజా కార్యక్రమాలు. అభిషేకం మరియు పారాయణం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం ఆచరించి హనుమాన్ చాలీసా, సుందరకాండలోని కొన్ని శ్లోకాలు లేదా హనుమత్ అష్టోత్తర పఠించాలి. సింధూర ధారణ. నుదుటిన సింధూరాన్ని ధరించడం తప్పనిసరి. రామనామ స్మరణ. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడు. అందుకే హనుమత్ దీక్షలో రామనామ జపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హనుమత్ మాలధారణ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది శారీరక దారుఢ్యాన్ని, మానసిక ధైర్యాన్ని మరియు ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. అంజనీపుత్రుని ఆశీస్సులతో భయాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. మీరు హనుమాన్ భక్తులా? ఈ దీక్ష గురించి మీకు ఏం తెలుసో కామెంట్లో తెలియజేయండి. అలాగే 5 times జై శ్రీరామ్ అని కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.